హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ సుధాని. ఇప్పుడు నేను మీకు బ్యాక్ నెక్, రౌండ్ నెక్లో కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను అనమాట. ఓకేనా? ఇది మనకి బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. సో ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇది బ్యాక్ అనేది మనకి మడత మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి మన ఆపోజిట్లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కస్టమర్ నెక్ విడత్ వచ్చేసరికి 2.5 ఉందండి. ఈ 2.5 అనేది నేను ఇలా ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. ఓకేనా? 2.5 అనేది డ్రా చేసుకున్నా. ఓకే, డౌన్ మనకి కస్టమర్ నెక్ డౌన్ వచ్చేసరికి ఎంత లెంత్ అనేది కూడా ఇక్కడ ఇలా నేను మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనా? లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన పైన మనము 2.5 అనేది కస్టమర్ నెక్ వెడల్పు, ఇక్కడ డౌన్ వచ్చేసరికి 2.5 అనేది నెక్ వెడల్పు అనేది ఇచ్చుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 లైన్స్ని ఇలా మనము మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ అనేది డ్రా చేసుకొని మనం ఇప్పుడు ఏ నెక్కి కట్ వర్క్ ఇచ్చుకుంటున్నాము, రౌండ్ నెక్ కట్ వర్క్ ఇచ్చుకుంటున్నాం. సో రౌండ్ నెక్ కట్ వర్క్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఇలా కరెక్ట్స్కి వెళ్తే రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మనము కట్ వర్క్ కట్ చేసుకునేటప్పుడు ఈ బాక్స్లో కాకుండా బయటికి 3/4 ఇంచ్ లేదంటే ఒక 1/2 ఇంచ్ అనేది మళ్ళీ కట్ వర్క్ కోసం అనేది మనం తీసుకోవాలి. నేను 3/4 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఓకేనా? నేను ఇలా 3/4 ఇంచ్ అనేది సేమ్ మనం ఎగ్జాక్ట్ రౌండ్ నెక్కి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కూడా మనం కలుపుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇలా కలుపుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఖర్చు కోసం ఎలాగ మనం బ్యాక్ పార్ట్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదే ఖర్చుని ఇక్కడ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నేను ఒక వాటర్ బాటిల్ కప్పు తీసుకున్నానండి కట్ వర్క్ కోసం. ఇప్పుడు ఇందులోని కట్ వర్క్ ఎలా గీసుకోవాలనేది మీకు చెప్తాను. చూసారు కదా? చూసారు కదా? ఇక్కడికి వచ్చేసరికి ఇలా నేను ఇందులో అనేది కలుపుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చు కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక 1/2 ఇంచ్లో ఇలాగా బకరంగా కూడా మనకు ఖర్చు ఉండాలి కాబట్టి ఇలా నేను తీసుకున్నాను అనమాట. అంతే, కట్ వర్క్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఈ 2 జాయింట్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం, చూసారు కదా, ఈ 2 జాయింట్స్ అనేవి మనకు ఉండకుండా ఉండడం కోసం, ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఇలాగా లైన్ అనేది ఇచ్చుకున్నానండి. అది ఎలా కూడా మీకు జాయిన్ చేయాలి, మెయిన్ క్లాత్కి ఐరన్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఆ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలని అనేది మీకు చూపించబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నామో దాన్ని ఇలా మనం కట్ చేసుకుంటున్నామండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి మనకి జరగకుండా ఉండడం కోసం మనం ఇట్లాగా పిన్స్ అనేవి అక్కడక్కడ పిన్స్ అనేవి పెట్టుకుంటే మనకి కట్ చేసిన ఆ కట్ వర్క్ అనేది మనకి జరగకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకుందాం. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటే ఇలాంటి పేపర్ కటింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న కత్తెరలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. ఆ సిజర్స్ అయితే మీకు బాగా ఫాస్ట్గా పని అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నీట్గా వస్తుంది అనమాట. కట్ వర్క్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చూసారు కదా?
చాలా సింపుల్గా కట్ వర్క్ అనేది కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనము ఇది ఉంది కదా, సేమ్ ఫ్రంట్ నెక్ మనం ఎంతలో మనం కట్ చేసుకోవాలనుకుంటున్నామో అది బ్లౌజ్లో ప్రకారం మనం నెక్లు అనేది డ్రా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. ఓకేనా, ఇలాగ బక్రం అనేది మనకి మళ్ళీ ఖర్చుకి మళ్ళీ అవన్నీ సరిపోదు కాబట్టి ఇలాగా చక్కగా మనం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. ఓకేనా, చూడండి. ఓకే, ఓకే, ఇప్పుడు మనకి ఎంత అయితే ఫ్రంట్ నెక్ వాళ్ళకి కస్టమర్కి కావాలనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత చూడండి, పైన 2.5 కదా, సేమ్ కిందకి వచ్చేసరికి పావుతకు 3 పెట్టుకుంటున్నాము. పావుతకు 3 పెట్టుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఇలా పైన నెక్ విడ్త్ దగ్గర కింద నెక్ డౌన్ దగ్గరికి లైన్ అనేది ఇలా రెండు కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కూడా మన ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ కాబట్టి రౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు 3/4 ఇంచులో మనకి కట్ వర్క్ కావాలి కాబట్టి రౌండ్స్ అనేవి 3/4 ఇంచులో మనకి తిరగాలి కాబట్టి ఇలా 3/4 ఇంచు ఖర్చు అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, 3/4 ఇంచులో ఖర్చు అనేది ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇట్లాగా ఈ లైన్స్ అనేవి కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఓకే, మళ్ళీ బాటిల్ కప్పు తీసుకొని ఈ బాటిల్ కప్పుని మనం ఇట్లాగా మళ్ళీ కట్ వర్క్స్ అనేవి కప్పు సాయంతో కర్వ్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడ ఓకే, చూసారు కదా, ఫ్రంట్ నెక్ కటింగ్ కూడా మనకి షేప్ అనేది కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుకి ఇట్లా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది జరగకుండా మనకు ఉండాలి కాబట్టి పిన్స్ అనేవి పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఖర్చు కోసం మళ్ళీ ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఖర్చు వస్తుంది కదా, ఇప్పుడు సేమ్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, పిన్స్ అనేవి మనం ఇలా జరగకుండా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఏంటెన్స్ అంటే ఇందాక నేను మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి, సారీ అండి. ఏంటెన్స్ అంటే ఇక్కడ ఖర్చు మనం పెంచుకోవాలి కదా, ఇక్కడ మనం ఖర్చు అనేది పెంచుకోకుండా ఇందాక నేను చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఖర్చు పెంచుకున్న తర్వాత చూడండి ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట డైరెక్ట్గా. ఓకే, చూసారు కదా, ఇది ఫ్రంట్ నెక్ కటింగ్. ఫ్రంట్ నెక్కి కట్ వర్క్ ఎట్లా తీసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కట్ వర్క్ చూడండి, మనకి 2 హ్యాండ్స్ అనేవి ఒకేసారి కట్ చేసుకుంటున్నాం కాబట్టి హ్యాండ్స్కి ఇక్కడ సమానంగా ఉండడం కోసం అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, అసలు మనం టెన్షన్ పడకుండా నీట్గా చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటారనమాట. అసలు మీరు భయపడకండి, చాలా సింపుల్. అసలు భయపడాల్సిన పని కూడా మనకు లేదు. ఓకేనా, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఓకే,
ముందే ఎలా వస్తుంది అని టెన్షన్ పడకుండా కూల్గా మీరు చేసుకున్నట్టయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఖర్చు పెంచుకుందాం. ఇప్పుడు మనము ఎంత విడతలో కట్ చేసుకుంటున్నాం, మనం మనకి 30 ఇంచులోని 30 ఇంచులు మనకి కర్వ్స్ అనేవి రావాలి కాబట్టి చూడండి 30 ఇంచుకి నేను కర్వ్కి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్, ఓకే, చూడండి ఎగ్జాక్ట్ హ్యాండ్ కటింగ్ ఉంది కదా, అంటే ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర మనం ఇట్లాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు కట్ వర్క్ అనేది ఇస్తే సరిపోద్ది. ఖర్చుని మామూలుగా ప్లెయిన్గా మనం వదిలేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇవి జరగకుండా ఉండడం కోసం నేను పిన్ అనేది పెట్టుకుంటున్నానండి. ఓకే, ఇవి జరగకుండా ఉండడం కోసం నేను పిన్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ కప్ తీసుకుంటాం. కప్ తీసుకొని కట్ వర్క్ అనేది ఇలా నేను వీడియో చూపించిన విధంగా ఇలా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఓకేనా, ఇలా డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రాగా ఇక్కడ మనం సమానంగా ఉండడం కోసమని, ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసమని లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ అనేది నీట్గా కర్వ్ అనేది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు షేప్ అనేది కట్ చేసుకుందాం. చూసారు కదా, మనకి ఇక్కడ హ్యాండ్ కట్ వర్క్ కూడా వచ్చింది. ఇక్కడ ఖర్చు కోసం మనం అంతే సింపుల్గా మనకి కట్ వర్క్ కూడా హ్యాండ్స్ వచ్చింది, హ్యాండ్కి వచ్చింది, నెక్కి వచ్చింది. ఓకే, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అన్నీ కూడా కట్ వర్క్ అనేది కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. ఓకేనా, హ్యాండ్స్ తీసుకోండి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ చూడండి హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్కి మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకొని అక్కడ చిన్న టక్ పెట్టుకుందాం. ఎందుకంటే మనకి అక్కడ వరకే కట్ వర్క్ అనేది ఆగిపోతుంది కాబట్టి. ఓకే, తీసుకున్నారా? ఇదిగోండి, ఇక్కడ మనకి సెంటర్ కదా, హ్యాండ్ సెంటర్ కదా, ఇది చూసారు కదా. మనకి ఇది గమ్ ఎటు సైడ్ ఉన్నది అనేది మనం చూసుకోవాలి. గమ్ ఇటు ఉందా లేదంటే ఇటు ఉందా అనేది మనం చూసుకొని ఇలాగా ఐరన్ అనేది చేసుకోవాలి. ఓకే, చూసారా చాలా సింపుల్గా మనం ఇలాగా ఈజీగా సింపుల్గా మనం ఐరన్ బాక్స్తో అంటించుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం నీట్గా ఐరన్ అనేది చేసుకుంటే బక్రం అనేది అలా అంటుకోపోతుంది అక్కడ. ఓకే, బ్యాక్ పార్ట్ సెంటర్ చూసుకోండి. ఇది సెంటర్, చూసుకొని చూసారు కదా,
ఇలా జాయిన్ చేసుకోవడం. లెఫ్ట్ రైట్ చూసుకొని మనం ఇలా జాయిన్ చేసుకోవడం. చూసారు కదా, నేను ఇందాకనే ఇక్కడ మీకు ఎందుకు ఎక్స్ట్రా పెట్టాను అనేది అర్థమైంది కదా. ఇవి సపరేట్ అవ్వకుండా ఇలా క్లోజ్డ్గా ఉంటాయి అనేసి నేను అది ఎక్స్ట్రా పెట్టాను. అది ఎక్స్ట్రాలో మనకి పోతుంది. అంతే, ఇట్లా మనం ఐరన్ బాక్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి, లేదంటే మళ్ళీ మొదటి నుంచి చేసుకొని రావాల్సి ఉంటుంది. నీట్గా స్లోగా మనం ఓకే, ఇట్లాగా బ్యాక్ నెక్ అనేది స్టిఫ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ తీసుకోండి. ఇలా ఆపోజిట్ ఇలా పెట్టుకొని ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోండి. ఓకేనా, అలాగే ఒక చిన్న టక్ అనేది ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు బక్రం అనేది మనం అంటించుకోండి. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. ఓకేనా, ఇక్కడ మనం ఓపెన్స్ అనేవి ఓపెన్ చేసుకుందాం. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా, సేమ్ ఇది కూడా అలాగే రెండు దగ్గరికి ఇలా పెట్టుకొని, చూసారా నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా, చాలా ఈజీగా మీరు కటింగ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్, ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. అంతే, చాలా సింపుల్గా మనం బక్రంతో కట్ వర్క్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్కి గమ్ అనేది ఎలా అంటించుకోవాలి అనేది మీరు వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.